హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ కి సిలికాన్ చిప్ ని అనుసంధానం చేసి ఒక కంప్యూటర్ లో వాడొచ్చని మీకు తెలుసా? పాయింట్ కి వస్తే కార్టికల్ ల్యాబ్స్ అనే ఒక ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ వరల్డ్స్ ఫస్ట్ బయోలాజికల్ కంప్యూటర్ ని రెడీ చేసింది. దీనిని ముద్దుగా బాడీ ఇన్ ద బాక్స్ అని పిలుస్తున్నారు. అసలు ఇది ఎలా చేశారంటే స్టెమ్ సెల్స్ ని యూజ్ చేసి ల్యాబ్ లో న్యూరాన్స్ ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఒక స్పెషల్ ఇంక్యుబేటర్ లో పెట్టి ఒక సిలికాన్ చిప్ మీద న్యూరాన్స్ అన్ని నెట్వర్క్ లో ఫామ్ అయ్యేలా చేశారు. అండ్ ఈ సిలికాన్ చిప్ కి 59 ఎలక్ట్రోడ్స్ ఎంబెడ్ అయి ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్స్ లో వచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది, సేమ్ మన బ్రెయిన్ లాగా. ఇది ప్రాపర్ గా జరగడానికి ఎప్పటికప్పుడు టెంపరేచర్ ని, గ్యాస్ ని, న్యూట్రియన్స్ ని న్యూరాన్స్ కి అందిస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటారు. మరి ఇది టాస్క్ ని ఎలా కంప్లీట్ చేస్తుంది అంటారా? మన బ్రెయిన్ ఎలా అయితే ఒక పనిని నేర్చుకుని టాస్క్ ని కంప్లీట్ చేస్తుందో, ఈ బయోలాజికల్ కంప్యూటర్ కూడా ఆ న్యూరాన్స్ ద్వారా పనిని నేర్చుకుని టాస్క్ ని కంప్లీట్ చేస్తుంది. ఇప్పటికే ఇది పింగ్ పాంగ్ గేమ్ నేర్చుకుంది. ఇది ఇలా వర్క్ చేయడానికి బయాస్ అంటే బయోలాజికల్ ఇంటెలిజెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రెసెంట్ ఏఐ అండ్ మెడికల్ రంగాల్లో ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఎందుకో ఒక 2 ముక్కల్లో చెప్తా. ఇప్పుడున్న ఏఐ కన్నా ఇది ఎంతో ఎఫిషియెంట్ గా తక్కువ ఎనర్జీతో పనిచేస్తుంది. అండ్ ఇది చాలా త్వరగా నేర్చుకోవడమే కాకుండా చాట్ జీపీటీ ఇలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని కూడా ఈజీగా ట్రైన్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అసలు బయాస్ అంటే ఏంటి? అది న్యూరాన్స్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది, న్యూరాన్స్ టాస్క్ ని అంత ఈజీగా ఎలా నేర్చుకుంటున్నాయి, అండ్ ఇందులో వాడిన టెక్నాలజీ ఏంటి అన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లాంగ్ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.